టాబ్లెట్ ఎలా వేసుకోవాలి? వేసుకోవాలంటే వేడి నీళ్ళు కావాలి, కానీ అవి పెట్టించేవాళ్ళు మాత్రం ఎవరున్నారు? పైగా డాక్టర్ గారేమో జావ తాగమన్నారు. దానికోసం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు పెట్టిస్తారు? నేను చేసిన పాపానికి ఆ దేవుడు తగిన శిక్ష వేశాడు. ఒంటరి వాణ్ణి చేసి బతుకుండగానే నరకం చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇంత మదనపడి ప్రయోజనం ఏముంది? మదనపడితే తోడుండే మనుషులు వస్తారా? ఏంటండి ఆ మాటలు? నేనున్నానుగా. మీరెందుకలా ఎప్పుడు ఎవరూ లేరు లేరు అని బాధపడతారు? ప్లీజ్, ఇంకెప్పుడు నేను ఒంటరివాణ్ణి, నాకెవరూ లేరు అనే మాట మాట్లాడకండి. సరే, ఇంకా మాట్లాడలేండి. అవును, నాకు ఆరోగ్యం బాలేదన్న విషయం మీకెలా తెలిసింది? మీ పక్కింటి వాళ్ళెవరో వదినకి ఫోన్ చేసి చెప్పారంట. విషయం తెలిసిన దగ్గర నుంచి వదిన మనసులో లేదు. మిమ్మల్ని తను వచ్చి చూడలేకపోతున్నానని తనలో తనే కుమిలిపోతూ, నేనెలాగో వెళ్ళి చూడలేను, కాస్త నువ్వైనా వెళ్ళి చూసిరా ప్రియా అని ఏడ్చింది. అందుకే నేనొచ్చాను. మీకింత జ్వరం వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నాకు ఫోన్ చేయాలనిపించలేదా? అయ్యో, అనవసరంగా ఈ కాస్త జ్వరానికే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఫోన్ చేయలేదు. ఇందులో ఇబ్బంది ఏముంది? మనిషికి మనిషి తోడు. ఈ ఇల్లు ఇల్లులా లేదు, చాలా గలీజ్గా ఉంది. ముందు ఇల్లంతా శుభ్రం చేసి తర్వాత వేడినీళ్లు జావా పెట్టిస్తాను. ముందు ఈ టాబ్లెట్ వేసుకోండి. డాక్టర్ గారు పరగడుపున ఈ మాత్రలు వేసుకోవద్దని చెప్పారు. అలాగా, సరే, ముందు జావా పెట్టిస్తాను. అది తాగి ఆ తర్వాత మందులు వేసుకుందరు గాని. అయ్యో, మీరెందుకండి ఇంత శ్రమ తీసుకుంటున్నారు? ఇందులో శ్రమేముంది? మీరు రెస్ట్ తీసుకోండి, నేను జావా పెట్టి తీసుకొస్తాను. సరే. ఇదిగోండి జావా, మెల్లగా. అయ్యో, ఇలా ఇవ్వండి, నేను తాగిస్తాను. తాగండి. మెల్లగా. నేను మజ్జిగన్నం కలిపి పెడతాను. మధ్యాహ్నం మర్చిపోకుండా తిని రెస్ట్ తీసుకోవాలి, సరేనా? సరే ప్రియా.
ప్రియా, ఆ? ఏంటండి? ఏం లేదు. మరెందుకు పిలిచారు? థ్యాంక్స్ చెప్పాలనుకుని పిలిచారా? థ్యాంక్స్ చెప్పి నిన్ను పరాయిదానిలా చూస్తానా? నేను అలా అనుకోవటం లేదు. అయితే ఎందుకు పిలిచినట్టు? నీతో ఒక మాట చెప్పాలి. చెప్పండి. వద్దులే. చెప్పాలనుకోవటం మళ్ళీ వద్దనుకోవటం ఎందుకు? ఏంటంత చెప్పలేని విషయం? నా దగ్గర ఎందుకు దాపరికు? చెప్పండి. లేదు, చెప్పకూడదు. నాకు అర్హత లేదు. ఏంటి చెప్పకుండానే మీకు మీరే వద్దు అర్హత లేదనుకోవటం విచిత్రంగా ఉంది. మనసులో ఉన్న విషయం దాచుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ చెప్పి పరాయి వాళ్ళని చేయడం ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు పరాయి వాళ్ళ దగ్గర దాచినట్టు నా దగ్గర దాస్తే ఎలా? వద్దొద్దు. నేను అలా ఆశపడటం తప్పు. దురాశ అవుతుంది. వదిలే. అయ్యో, ఊరికి టెన్షన్ పెట్టకండి. అర్హత, ఆశ, దురాశ అంటూ ఇలా బుర్ర వేడెక్కించకండి. ప్లీజ్ చెప్పండి. వద్దులే ప్రియా, ఆ విషయం చెప్పకూడదు. ఒకవేళ అది నెరవేరని కోరికైతే మళ్ళీ కొత్త బాధ. అందుకే వదిలే. అన్ని నిర్ణయాలు మీవే అయితే ఎలా? ముందు మీరు చెప్పాలనుకున్న విషయం చెప్పండి. మరేం లేదు ప్రియా, నువ్వు నా మీద చూపించే ప్రేమ ఆప్యాయతలన్నీ నువ్వు జీవితాంతం నాకివ్వగలవా? నేను వస్తానండి. ప్రియా, ప్రియా! పిట్ట వలలోకొచ్చింది. ఇంకా ఆ పిట్ట ఆలోచించడం మొదలెట్టిందనుకో, ఈ దినా అనే వేటగాడి వలలో గిలా 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 కొట్టుకోవడమే. మఠాష్! ఏమైంది? తెలీదు మేడం, చూడాలి. మేడం, మేడం, ఏమైంది? ఏమైందో తెలియదు మేడం. ఈ పక్కన మెకానిక్ షెడ్ ఉంది, వెళ్ళి పిలుచుకొస్తాను. ఇవన్నీ పొద్దున్నే చూసుకోరా? అవతల ఆఫీస్కి టైం అయిపోతుంది. సారీ మేడం, చూడలేదు. అయినా అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లం వస్తూ ఉంటాయి. ఈ పక్కనే వెళ్ళి తీసుకొస్తాను మేడం. సరే, తొందరగా రా. ఓకే మేడం. కొంచెం మీరు చూస్తూ ఉండండి, నీ మేడంతో చెప్పేసి వస్తాను. మేడం, మేడం, ఏమైంది? మెకానిక్ వచ్చాడు, చూస్తున్నాడు. 2 నిమిషాలు అయిపోతుంది. సరే, తొందరగా కానివ్వు. ఓకే మేడం. తమ్ముడు, 16, 17 నెంబర్ స్పానర్ మర్చిపోయాను. ఒకసారి తీసుకొస్తావా? అలాగే.
కోపం పోలేదా బావా? నాతో మాట్లాడవా? నాకు తెలుసు బావా, నీకు నా మీద కోపం ఉందని. కానీ నాకు నీ మీద ఏ కోపం లేదు. దూరం అవుతున్న కొద్దీ నాకు మీ మీద ప్రేమ ఎక్కువ అవుతుంది. బావా, ఇప్పుడు నేను అనుభవించే ఈ జీవితం నువ్విచ్చిందే. ఆ దుర్మార్గుడు రామ్ నుంచి నన్ను కాపాడకుండా ఉండుంటే నాకు ఈ జీవితం అసలు దక్కేదే కాదు. ఆ ప్రమాదం నుండి నువ్వు నన్ను కాపాడావు. ఇప్పుడు ఈ సుఖం దక్కింది. తెలుసో తెలియకో నా పెళ్ళి అనుకున్నప్పటి నుంచి నాకు అర్చనకి మధ్య అపార్థాలు చోటు చేసుకున్నాయి. నాకు నీ మీద కోపం లేదు బావా. నా కోపం అంతా అర్చన మీదే. ఎవరో తెలియక మల్స్ నన్ను ఫోటో తీస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి అతన్ని కొట్టావు. ఆ తర్వాత పలానా అని తెలిసాక క్షమించమని అడగడానికి వెళ్ళిన మంచి మనిషివి బావా నువ్వు. నాకు ఆ విషయం తెలిసి మల్స్ మీద కోపం వచ్చి అసలు ఈ పెళ్ళే వద్దని కూడా చెప్పేశాను. కానీ ఆ తర్వాత అమ్మ కోసం, మల్స్ నా మీద పెట్టుకున్న ప్రేమ కోసం ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నా దురదృష్టమో ఏమో ఆ తర్వాత ఏవేవో జరిగిపోయాయి. నువ్వు నిశ్చితార్థానికి వచ్చినప్పుడు నీతో అన్ని విషయాలు మాట్లాడదామనుకున్నాను. కానీ నువ్వు రాలేదు. నీ మీద నాకు కోపం లేదు బావా. నన్ను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు మీరు రారేమో అనుకున్నాను. కానీ వచ్చారు. భోజనం కూడా చేయకుండా అలిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పెళ్లికొచ్చారు. అన్ని పనులు కల్పించుకుని నువ్వు చేస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. కాని అర్చన పరాయి మనిషిలా ఏమీ పట్టించుకోకుండా అంటి ముట్టినట్టు కూర్చుంది. కాని సరిగ్గా తాళి కట్టే ముందు ఏదో జరిగిందని మాల్స్ని కొట్టింది. నేను ఆ ఎమోషన్లో దాన్ని కొట్టాను. అంతేకాని మిమ్మల్ని అవమానించాలనే ఉద్దేశం మాత్రం కాదు. నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను బావా, నన్ను నమ్మండి. పెళ్లి మండపం నుంచి మిమ్మల్ని బయటికి వెళ్ళగొట్టడం నాకు అస్సలు నచ్చలేదు. ఈ పెళ్లి చెయ్యాలనేదే మా అమ్మ ఆశ. ఈ పెళ్లి కోసం మా అమ్మ చాలా కష్టపడింది. అందుకే నేను ఆమెను ఎదిరించలేకపోయాను. నేను చేసుకున్న పాపం ఏంటో కానీ ఈ పెళ్ళి అవగానే నాకు మీ అందరితో బంధుత్వాలు తెగిపోయాయి. నాకు పెళ్లి సంబంధం చూసిన దగ్గర నుంచి నా జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలని ఆరాటపడ్డ అమ్మతో ప్రేమగా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. ఆ అమ్మ మీద ఎంత ప్రేమ ఉన్నా మల్స్ ముందు ఏం లేనట్టు నటించాల్సి వచ్చింది. ఆ అమ్మ మనసుకి చాలా బాధ కలిగించాల్సి వచ్చింది. నాకు నచ్చ చెప్పడానికి వచ్చిన మా అమ్మ నాన్నల్ని నేను ఇంట్లోంచి వెళ్ళమన్నాను. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధేస్తుంది. నేను అనుకుంటే ఎందుకు ఇలాంటి జీవితం అనుకుని బయటకు వచ్చేయగలను. కానీ ఈ మెళ్ళలో ఉన్న తాళి నన్ను ఆపుతుంది. అందుకే రాలేకపోతున్నాను. బావా, నా మనసులో ఉందంతా నీతో చెప్పుకుని తేలికపడ్డాను. నన్ను నమ్మి అర్థం చేసుకుంటావో లేకపోతే నమ్మక అపార్థం చేసుకుంటావో అది నీ ఇష్టం. ఇప్పుడు కూడా మాట్లాడవా బావా? చూడు కవ్య, ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం. మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి కారులో కూర్చో. థ్యాంక్స్ భయ్యా. తమ్ముడు, ఒకసారి వెళ్ళి స్టార్ట్ చేయి. ఓకే. తమ్ముడు, ఓకే. అమౌంట్ ఎంత? వదిలే తమ్ముడు,
వస్తాను